నమస్తే. తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ గా సింగరేణి మారింది. సో సింగరేణితో సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ మంత్రి కొప్పులేశ్వర్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. అన్న, తెలంగాణలో ఇప్పుడు చూసుకుంటే బొగ్గు కానీ ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి వీళ్ళు అంటున్న పరిస్థితి. సో ఎందుకని ఇంతగానో సింగరేణి 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 అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కూడబన్నుకునే సింగరేణి సంస్థను చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి సంస్థ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సంస్థ, లాభాలు గడిస్తున్నటువంటి సంస్థ, 133 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి సంస్థ, లక్షల మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ. ఈ రోజు కూడా అక్కడ ఏమి అవకతవకలు లేవు, బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఒక నష్టాల బాటలో నడుస్తున్న సంస్థను అమ్మినామంటే అర్థం ఉంటుంది. కానీ ఒకదికి మంచి లాభాన్ని ఇస్తూ ఎంతో మందికి జీవితాన్ని ఇస్తున్న సంస్థను ఎందుకు అమ్ముతున్నావు అంటే అర్థం పర్థం లేదు. ఇలా దురదృష్టకరం ఏంటంటే కోల్ మైన్స్ మినిస్టరే, అంటే మైన్స్ మినిస్టరే మన కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నెల కూడా కలవలేదు. వారి ఆధ్వర్యంలో ఇది మరి పుణ్య కార్యక్రమం అనుకుంటున్నా నాకు అర్థమైతలేదు. దయచేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, తక్షణమే దీనిపైన మీరు పునరాలోచన చేయాలి. దీన్ని తక్షణమే ఆపాలి. ఇది 6 జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి లక్షల మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ, చదువుకున్న వాళ్లకు, చదువు లేని వాళ్లకు వలసలను ఆపినటువంటి సంస్థ, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను కాపాడినటువంటి సంస్థ, ఇప్పటికీ వందల కోట్ల లాభాలను గడిస్తున్నటువంటి సంస్థ ఎందుకు అమ్ముతున్నారు? అసలు అర్థం ఉందా మీ దగ్గర? జవాబు ఉందా మీ దగ్గర? ఎందుకు అమ్ముతున్నారు? ఏవైనా కాయలబడ్డ పరిశ్రమలు అమ్మండి. లాభాలు ఉన్నటువంటి పరిశ్రమ అమ్ముతాడా? మీ విధానం కావచ్చు ప్రైవేటీకరణ, బీజేపీ విధానమే ప్రైవేటీకరణ. ప్రైవేటీకరణ అయితే ఏమవుతుంది? ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం పోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఎవరికి వర్తిస్తుంది? ఎస్సీలు ఎటు పోవాలి, ఎస్టీలు ఎటు పోవాలి, బీసీలు మైనార్టీలు ఎటు పోవాలి? రిజర్వేషన్ ఎవరికి వర్తిస్తుంది? ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే వానికి లాభాలు తప్ప కార్మికుల శ్రేయస్సు కోరుతారా? ప్రాంత పర్యావరణం కోరుతారా? ఈ ప్రాంత అభివృద్ధిని కోరుతారా? ఆయనకు లాభాలు కావాలి. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు అర్థమవుతుందా? మళ్ళీ మీదికెళ్ళి వేలం వేసుకుంటేనే ఇది ప్రైవేటైజ్ చేయట్లేదని మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? మీరు ఆపాలనుకుంటే తప్పకుండా ఆపొచ్చు. ఓ కేంద్ర మంత్రిగా దీన్ని వాయిదా వేయచ్చు, ఆపొచ్చు. సింగరేణి సంస్థలో ఏవైతే శ్రావణపల్లి ఉన్నదో దాన్ని ఆ లిస్ట్ నుంచి తీసేపియచ్చు. మీరు ఈ ప్రాంత బిడ్డ కదా. ముఖ్యమంత్రిగా మీరు అప్పుడో మాట ఇప్పుడో మాటరా? పిసిసి అధ్యక్షునిగా అప్పుడేమో లెటర్ రాస్తారు, సింగరేణి సంస్థకే ఉండాలి ఈ ప్రాంతం, ఈ ప్రాంతంలో ఇది ఒక గొప్ప సంస్థ అని మీరే చెప్తారు. ఇలా మీరే ముఖ్యమంత్రి స్వయంగా ఎందుకు ఆపరు? ఎందుకు ప్రయత్నం చేయరు? మీరే ఆ వేలంలో పాల్గొంటే ఏమన్నట్టు? మళ్ళీ మీదికెళ్ళి మీరే పత్రికల సమావేశం పెట్టి బీఆర్ఎస్ పార్టీని, గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని నిందిస్తారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క బాయన్న మరి వేలమైందా? నష్టాల బాటలమైందా? కార్మికుల సౌకర్యాలు పెంచలేదా? ఈ సంస్థను మనుగడ పెంచలేదా? ఈ బీఆర్ఎస్ పార్టీ వేలం వేయకుండా 10 సంవత్సరాలు నిర్వీర్యం చేసిన సింగరేణి, అందుకని మేము వేలం వేసి దాన్ని మంచిగా చేయాలని చూస్తున్నామని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అంటుంది. అంటే ప్రైవేట్ వ్యక్తులకు అయితే మంచిగా చేస్తారా? ఒక్కొక్క బ్లాక్ ఎవరిని వాడిని తీసిస్తే అది నిర్వీర్యం చేసినట్ట లేకపోతే అభివృద్ధి చేసినట్ట? అర్థం పర్థం ఉందా? మీ ప్రశ్న కూడా అర్థం ఉందా? ఎట్లా దీన్ని అభివృద్ధి చేస్తారా? వ్యక్తులకు అప్పచెప్పి అమ్మేసి అభివృద్ధి చేస్తారా? ఈ సంస్థ ఉండంగానే మీరు దాని శ్రేయస్సు కోరితే ఓ గొప్ప నాయకులు. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం. ఇలా మీటింగ్ కూడా పెట్టుకున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక కోల్ పరిశ్రమ సింగరేణి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కోరి అనేక సంస్థలకు బొగ్గును సరఫరా చేస్తున్నటువంటి సంస్థ కాబట్టి దీన్ని తప్పకుండా ఆపాలి. అందుకే మొన్న కూడా మా పార్టీ తరఫున ఎవరు వేలంలో పాల్గొద్దని కూడా హెచ్చరిక కూడా చేయడం జరిగింది. పాల్గొన్నా మీ ఇష్టం, మళ్ళీ రేపు పరిస్థితులు ఎట్లా మారినా మేము మాత్రం కొనసాగనీయమని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సమావేశం కోసం మా కార్మిక నాయకులందరూ కూడా 11 డివిజన్ల నుంచి రావడం జరిగింది. కేటీఆర్ గారు ఈ మీటింగ్ నిర్వహించబోతా ఉన్నారు. అనేక విషయాలు కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో మీరు సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణితో ఎలాంటి విషయాలు ఈరోజు కేటీఆర్తో ఎలాంటి విషయాలపైన చర్చించాలనుకుంటారు? అంటే ఖచ్చితంగా ఇవే విషయాలు. వారికి తెలియదు ఏమన్నా సింగరేణి గురించి, వారికి కూడా అన్ని విషయాలు తెలుసు.
కాబట్టి మా నాయకులతో చర్చించి ఒక కార్యాచరణ తీసుకుందామనే ఉద్దేశంతో మరి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మా కార్మిక సంఘాన్ని అధికారం కోల్పోయినాం, సంఘం అధికారం కోల్పోయింది, రాష్ట్రంలో అధికారం కోల్పోయినాం. మరి సంఘం యొక్క నిర్మాణం కూడా కావాలి. సంఘ నిర్మాణంతో పాటు ఈ సింగరేణి మన ప్రైవేటీకరణ కూడా ఆపే ప్రయత్నం ఈరోజు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటాం. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో సింగరేణి ఏదైతే ఉందో సో దాని ప్రైవేటీకరణ అసలు చేయనీయం. సో దీనికి సంబంధించి ఈరోజు కేటీఆర్ గారితో సింగరేణికి సంబంధించిన కార్మిక సంఘాలతో కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కలిసి ఈరోజు సమావేశం ఏర్పడి సో సింగరేణి ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానీ కూడా ఆపుకుంటామని చెప్పేసి కుప్పల ఈశ్వర్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ హైదరాబాద్.